అన్నారు. మత్తయి 21:14. 12 దేవుని సన్నిధిలో అద్భుతాలు జరుగుతాయి. యెహోషువ 3:5. 13 దేవుని సన్నిధిలో పాపక్షమాపణ దొరుకుతుంది. లేవియాకాండము 6:7. 14 దేవుని సన్నిధికి వెళ్ళడం వలన జారిపడకుండా నిన్ను కాపాడుతాడు. కీర్తనలు 56:12. 15 దేవుని సన్నిధిలో నీవు కానుకలు ఇవ్వడం ద్వారా వర్ధిల్లుతారు. 1 కొరింథీ 16:2. క్రైస్తవుడు దేవుని ఆత్మను పొందాలి. 1 ప్రభువు ఆత్మని మీద ఉండాలి. లూకా 4:18. 2 ఆత్మ మూలముగా జన్మించాలి. యోహాను 3:6-8. 3 దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. రోమా 8:14. 4 దేవుని ఆత్మ చేత సాక్ష్యం పొందాలి. నెహెమ్యా 9:30. 5 దేవుని ఆత్మ చేత ముద్రించబడాలి. ఎఫెసీ 1:13. 6 రాబో కలలను ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. అపోస్తలుల కార్యాలు 11:28. 7 దేవుని ఆత్మ యందు బలము పొందాలి. లూకా 1:80. 8 ఆత్మ విషయమై దేవునికి సమీపముగా ఉండాలి. 1 కొరింథీ 5:3. 9 ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షించాలి. 1 కొరింథీ 14:1. 10 అప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుతావు. ఎఫెసీ 1:3.